Smoking, drinking and consumption of drugs are injurious to health. అందరికీ నమస్కారం. ఆర్ఎస్ లోకల్ మీడియాకి స్వాగతం. ఈరోజు బేసిక్గా ఏమంటే ఇప్పుడు మేము ఈ రోజు నుండి ఒక మంచి కార్యక్రమం మొదలుపెట్టాం. ప్రతిదీ కూడా మా అవేర్నెస్ క్రియేట్ చేద్దామని మేము ముందుకు వచ్చాం. అయితే ప్రస్తుతానికి మేము బైక్ మెకానిక్ షాప్ దగ్గర ఉన్నాం. అయితే వెంకటేష్ బైక్ మెకానిక్ షాప్ దగ్గర ఉన్నాం. అయితే ఇప్పుడు మనకి వెంకటేష్ బ్రదర్ ఉన్నారు ఇక్కడ. అయితే బ్రదరు 15 years ఎక్స్పీరియన్స్ మనకి బైక్ గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. బేసిక్గా ఏమంటే బైక్లో జాగ్రత్త ఎలా తీసుకోవాలి, ఎలాగా మెయింటెనెన్స్ చేసుకుంటే మంచిది, ఎలాగా దానికి మనం మూవ్ చేసుకోవాలి బండి అన్నీ మనకి వెంకటేష్ చెప్తారు ఈరోజు. హాయ్ భయ్యా. హాయ్ భయ్యా, ఎలా ఉన్నా? బాగున్నాను భయ్యా. బైక్ గురించి నువ్వు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి అంటే బాగుంటుంది, ఏ టైంకి ఎప్పుడు రిపేర్ చేసుకోవాలి అవన్నీ నువ్వు వివరించాలి ఈరోజు. చెప్తాం భయ్యా. అయితే ఇంజిన్ ఆయిల్ మెయింటెనెన్స్ చేసుకోవాలి భయ్యా. ముందు ఇంజిన్ ఆయిల్ 2000 కిలోమీటర్కి ఒకసారి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి. ఓకే, చేంజ్ చేసుకున్న తర్వాత ఒక 6 నెలలకు ఒకసారి క్లచ్ కేబుల్ మార్చుకోవాలి. క్లచ్ కేబుల్ మార్చుకుంటే బండి స్మూత్నెస్ ఉంటుంది బాగా. ఓకే, 1 yearకి ఒకసారి, నెక్స్ట్ పాయింట్ 1 yearకి ఒకసారి ప్లగ్ మార్చుకోవాలి. ఓకే, 2 monthsకి ఒకసారి ఎయిర్ చెక్ చేయించుకుంటూ ఉండాలన్నమాట. ఎయిర్ అనేది బ్రేక్ సిస్టమ్ మనం ఫెయిల్ అయిందని ఎలా తెలుసుకోవచ్చు? బ్రేక్ సిస్టమ్ ఫెయిల్ అయిందంటే భయ్యా, ఇప్పుడు ప్యాచ్ షాప్ కాడ కానీ మెకానిక్ చైన్ కిట్లు వేసేటప్పుడు కానీ డ్రమ్ బోల్ట్ బిగించడం మర్చిపోతుంటారు. ఓకే, డ్రమ్ బోల్ట్ అది మ్యాక్సిమం మెకానిక్లు అందరూ కొంచెం అబ్జర్వేషన్లో ఉండాలి. ఓకే, డ్రమ్ బోల్ట్ మర్చిపోతుంటారు. డ్రమ్ బోల్ట్ ఒకసారి ఫెయిల్ అయిందంటే అది బ్రేక్లు ఫెయిల్ అయిపోయినట్టుగా. ఓకే, డ్రమ్ బోల్ట్ ఫెయిల్ అయిపోయిందంటే ఇంకా బ్రేక్ పడడానికి అవకాశాలు మరి లేనట్టుగా. అది మటుకు మెకానిక్లు అందరూ గమనించాలి. ప్యాచ్ వర్కర్స్ కానీ మెకానిక్లు కానీ డ్రమ్ బోల్ట్ మెయిన్. ఓకే, ఇప్పుడు మన వెంకటేష్ బ్రదర్ గారు చెప్పారు కదా, అయితే మనం ఎక్కువ డ్రమ్ బోల్ట్ అనేది ఎప్పటికప్పుడు బైక్ అనేది మెయింటెనెన్స్ జాగ్రత్త చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మెయిన్గా మనకి ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు. ఎందుకంటే మనం ఏది కూడా చెక్ చేసుకోకపోతే ప్రమాదాలు ఎక్కువ సూచనలు ఉంటాయి. ఎందుకంటే మనం రోడ్డు మీద వెళ్తున్నాం కాబట్టి, వాహనాలకు వెళ్తాం కాబట్టి ఏదైనా చిన్న అపాయమైన మనకే రిస్క్. కాబట్టి ఎప్పటికప్పుడు మనం ప్రతిదీ కూడా చెక్ చేసుకుని వెళ్తేనే మనకి చాలా బాగుంటుందని. అంతే కదా? అంతే భయ్య, డ్రమ్ బోల్ట్ కన్ఫర్మ్ చెక్ చేసుకోవాలి. ఇంకా టైర్స్ ఇవన్నీ ఎలా, అసలు టైర్ని ఎలాగ మనము మెయిన్ బేసిక్గా టైర్ గురించి ఎలాగ, అసలు టైర్ గురించి అయితే అక్కడ ఒక టైర్ ఉంది భయ్య. టైర్ ఉంది, అలా తీసి ఇదిగో భయ్య, ఇలా జూమ్ చేయమ్మా. ఇదిగా పోగులు వచ్చినంత వరకు ఇంకా మనం తిరగకూడదు అన్నమాట టైర్కి అయితే. ఓకే, అది ఇది చూసారు కదా, పూర్తిగా మనకి మెయిన్గా ఇలా రాకూడదు. ఇలాగ వచ్చిందంటే టైరు డ్యామేజ్ ఉన్నట్టు లెక్క. అలాంటి టైర్లు మనం ఓడామంటే కంపల్సరీ టైర్లు అనేవి ప్యాచ్ రావడం జరుగుతుంది. ఫ్రంట్ వీల్ అయితే అసలు కంట్రోల్ అవ్వదు భయ్య. ఇంకో విషయం ఏంటంటే, మన బ్రదర్ గారు చెప్పారు, ఫ్రంట్ టైరు అలా కంపల్సరీ ఉందంటే ఇంకా అపరాధాలు ఇంకెక్కువ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పటికప్పుడు టైర్ అనేది చెక్ చేస్తూనే ఉండాలి. అయితే ఇవన్నీ చేయడం వల్ల మనము రోడ్డు మీద సేఫ్టీగా వెళ్ళచ్చు. మరలా ఇంకో విషయం ఏంటంటే, మనమైన ట్రాఫిక్ రూల్స్ అనేవి తప్పనిసరిగా పాటించాలి. అంతే కదా వెంకటేష్? అంతే భయ్య, తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించుకొని ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా మూవ్ అయితే మన ప్రయాణం అనేది సాఫీగా జరుగుతుంది. బ్రదర్, ఇప్పుడు మనకి ఎక్కువ వర్షాలు వస్తున్నాయి కదా, వర్షాలు రావడం వల్ల మనం బళ్ళు ఎక్కువ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దీనికి స్టార్ట్ అవ్వకపోవడం కారణం ఏంటి? ఇప్పుడు మన వెంకటేష్ బ్రదర్ మనకి వివరిస్తారు. మంచి పాయింట్ అడిగారు భయ్య. అయితే ఇప్పుడు బండి స్టార్ట్ అవ్వడం కారణం ఏంటంటే, చాలా మట్టుగా సైడ్ స్టాండ్ వేసి ఉంచుతారు. సైడ్ స్టాండ్ వేసి ఉంచడం వల్ల ప్లగ్లో కిందలోకి వాటర్ వెళ్ళిపోద్ది భయ్య. చూపించాలిగా ప్లగ్ అది, ఈ అడాప్టర్లోకి వాటర్ వెళ్ళిపోద్ది. అడాప్టర్లోకి వాటర్ వెళ్ళిపోయి బండి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, స్టార్ట్ అవుతుంది. ఇలాగ పల్సర్కి అయితే ఇలా క్యాప్ టైప్ ఉంటుంది కాబట్టి స్టార్ట్ అయిపోద్ది వేగంగా. ఏంటి, సెంటర్ స్టాండ్ వేసుకుంటే బండి వేగంగా స్టార్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదొకటి. ట్యాంక్ కవర్ మీద ఇలాగ ట్యాంక్ కవర్ వేసుకోవాలి భయ్య మెయిన్. ఓకే, ట్యాంక్ కవర్ వేసుకుంటే ట్యాంక్లోకి వాటర్ వెళ్ళకుండా ఉంటుంది. ఓకే, అది ట్యాంక్ కవర్ లేకుండా ఉన్నది అనుకో, ఇందులో లాగా వాటర్ ఎక్కి ఇదయ్యి వాటర్ వెళ్ళిపోద్ది అనమాట. బండి ఎక్కువ జర్కింగ్లు గట్రా వస్తుంటాయి. ఓకే, అది అంటే మెయిన్గా మన వెంకటేష్ బ్రదర్ ఏమంటారంటే, మనం ఎక్కువగా మెయిన్ సెంటర్ స్టాండ్ వేసుకుంటే మనకి బండి అనేది సేఫ్టీగా కూడా స్టార్ట్ అవ్వడానికి. అయితే సెంటర్ స్టాండ్ అయిపోతే మన బళ్ళు అనేవి స్టైడ్ పెట్టడం వల్ల వాటర్ అనేది లోనికి వెళ్ళిపోతే ఆ ప్లగ్లోనికి వెళ్ళిపోయి బండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మెయిన్ ఉద్దేశం ఏంటంటే సెంటర్ స్టాండ్ వేసుకుంటే చాలా మంచిది. తర్వాత ప్రతి ఒక్క బళ్ళు కూడా మెయిన్ పాటించిన విషయం ఏంటంటే, ట్యాంక్ మాత్రం కంపల్సరీ కవర్ వేసుకోవాలి. పై కవర్ వేసుకుంటే ఆ ట్యాంకులోకి వాటర్ వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది, బండి కూడా సేఫ్గా ఉంటుంది.
ఇప్పుడు మెయిన్గా వెంకటేష్ బ్రదర్, ఇప్పుడు బండి అనేది మనం ఎక్కువ ఓడుతాం కాబట్టి అయితే మొత్తం టోటల్గా బండి ఎప్పుడులో టోటల్ సర్వీసింగ్ చేసుకుంటే బెటర్? 12,000 కిలోమీటర్లు ఒకసారి జనరల్ సర్వీసింగ్, ఎయిర్ ఫిల్టర్ మార్చుకుంటే బండి మైలేజ్ బాగుంటుంది. జనరల్ సర్వీసింగ్ చేసుకుంటే బండి ఫ్రీ కూడా ఉంటుంది. ఓకే, మంచి పాయింట్ చెప్పారు బ్రదర్. మెయిన్ ఉద్దేశం ఈ వీడియో తీరిన కారణం ఏమంటే మేము ప్రతిదీ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము ప్రయాణం మొదలుపెట్టాము. అయితే ఈ అవేర్నెస్ భాగంగా ఈరోజు మన వెంకటేష్ బ్రదర్ బైక్ మెకానిక్ షాప్కి వచ్చాము. అయితే మన వెంకటేష్ బ్రదర్ ఈరోజు ఒక మంచి విషయాలు మన బల్లి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి మంచి విషయాలు మనకు ఎక్స్ప్లెయిన్ చేసి నాకు కూడా తెలియనివి కూడా వెంకటేష్ బ్రదర్ చెప్పారు. హ్యాపీగా ఉంది. బేసిక్గా ఏమంటే మా యొక్క హారెస్ లోకల్ మీడియా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మేము ప్రతిదీ కూడా ఇలాగా అవేర్నెస్ క్రియేట్ చేసే వీడియోస్ చేస్తూ ఉంటాం. మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి మా యొక్క చేసే కార్యక్రమాన్ని ముందు నడిపిస్తారని మేము కోరుకుంటున్నాం. కెమెరామ్యాన్ జైజిస్తో శ్రీను.